అందరికీ నమస్తే. హాయ్. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో థంబ్‌నెయిల్ చూస్తే మీకే అర్థమై ఉంటుంది. ఈరోజు ఖాళీగా ఉన్నానని ఫ్రెండ్ బైక్ అడిగి మార్నింగ్ అయితే మనం స్టార్ట్ అయిపోయాం. ఎక్కడికో కాదు, అది చింతామణి గణపతి ఆలయానికి. అది అనకాపల్లి లంకెలపాలెం దాటగానే కొప్పాక అనే విలేజ్‌లో ఉంటుంది. అది హైవేకి ఆనుకొని ఉంటుందిలెండి. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది, మీరే చూడండి. ఫాస్ట్ వరకు చూస్తే మీకు తెలుస్తుంది. టెంపుల్ వ్యూ కానీ లొకేషన్ చాలా బాగుంటుంది. ఇంకా మన జర్నీని కంటిన్యూ చేద్దాం. మీరు కూడా ఖాళీగా ఉన్న టైంలో ఎక్కడికో దగ్గరికి అలా వెళ్తూ ఉండండి. అది టెంపుల్కైనా సరే, బయట ఏదో ఒక ప్లేస్కైనా అలా వెళ్తే కొద్ది మైండ్ రిలాక్స్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ. వస్తానంటే వాళ్ళతో వెళ్ళడం, లేదంటే రావడానికి టైం పడుతుంది అంటే మీరు ఒంటరిగా వెళ్ళిపోండి. ఒంటరిగా వెళ్తే తప్పేముంది. కానీ ఫ్రెండ్స్ ఉంటే కొద్దిగా ధైర్యంగా ఉంటుంది అనుకుంటాం, కానీ అలా ఏం లేదులేండి. నేను చాలామంది ఫ్రెండ్స్తో తిరిగాను. ఆ రోజుల నుంచి సింగిల్గా తిరిగే రోజుకైతే వచ్చాను. లేకపోయినా పెద్ద ప్రాబ్లం ఏం లేదులేండి. టేక్ ఇట్ ఈజీగా తీసుకోవడమే, మన జర్నీని మనం కంటిన్యూ చేయడమే. వాళ్ళు ఇల్లు వస్తారని చూస్తే మన జర్నీని మనం కంటిన్యూ చేయలేం. సరే, ఇంకా మన జర్నీని అలా చూస్తూ ఉండండి, లొకేషన్ని. ఇవేటనుకుంటున్నారు? సర్వీస్ చెట్లు. తెలిసిన వాళ్ళకి కాదులేండి, తెలియని వాళ్ళకి చెప్తున్నాను. సర్వీస్ చెట్లు అంటారు. చిన్నప్పుడు మేము ఈ తోటలోనే ఆడుకునే వాళ్ళం. సరే, ఇంకా జర్నీని అయితే చూడండి. నాకు కూడా ఉంటుందండి అలాగే. ఒక పెద్ద బండి కొనుక్కొని ఇంకా మొత్తం ఒక సెటప్ చేసుకొని మొత్తం ఇంకా అలాగే మనం కూడా ఇంకా చూడవలసిన ప్రదేశాలన్నీ అలా చూద్దామని నేను అలా అనుకుంటూ ఉంటాను. కానీ మన కళ ఎప్పుడు నెరవేరుతుందో చూద్దాం. మిడిల్ క్లాస్ బతుకులు తెలుసు కదండి. అటు పేదగా బతకలేము, ఇటు ఉన్నట్టుగా బతకలేము. అలా బతికేయడమే. చూద్దాం ఆ దేవుడి దయ వల్ల ఎప్పటికి మన కళ నెరవేరుతుందో. చూడండి, మనకి లొకేషన్లో అయితే మనకి దుర్గమ్మ తల్లి గుడి వస్తుంది. వస్తాం. ఆ దుర్గమ్మ తల్లి గుడి ఇదే, కసింకోట దుర్గమ్మ తల్లి గుడి. చూడండి లొకేషన్. పొద్దున్నే ఇలాంటి సన్ రైజ్లో మనం ఎక్కడికన్నా వెళ్తే చాలా బాగుంటుంది. కానీ లేవడానికి కొద్దిగా బద్ధకం. లేచి మాత్రం మనం ప్రయాణం చేస్తే మాత్రం సూపర్. వీడియోలో సరిగ్గా కనబట్టలేదు, కానీ ఆ చెట్లు గట్రా చాలా అందంగా ఉన్నాయండి మన కళ్ళతో చూస్తే. మనకైతే ఆకలేసేస్తుంది. ఇంకా ఎక్కడైనా టిఫిన్ సెంటర్ చూసి టిఫిన్ చేసేద్దాం. ఫైనల్గా మనం ఒక 2 ఇడ్లీ చెప్పుకొని తినేసి, సరిపోకపోతే ఒక పెసరెంట్ కూడా చెప్పుకొని తిన్నాం. టేస్ట్ అయితే బాగుంది. ఇంకా ఫైనల్గా మనం అయితే గుడి దగ్గరికి వచ్చేసాం. పదండి, మీకు హైవేలో సైడ్లోనే ఉంటుంది గుడి అయితే. లోపలికి వెళ్ళిపోవచ్చు. ఇంకా లోపలికి అయితే వచ్చేసి మనం బైక్ అయితే పార్క్ చేస్తాం పార్కింగ్ ప్లేస్లో. ఇంక చూడండి గుడి లొకేషన్ అయితే ఎలా ఉంటుందో. ఎంట్రన్స్ చూసారు కదా, ఫుల్ రాక్తో అయితే, అంటే రాయి టైప్లో ఉంటుంది. ఇంక లోపలికి వెళ్తే చూడండి, పైన అంతా పొదలు, ఒక పూల చెట్లు పొదలు గట్ట మొత్తం పైన ఈ చివరి నుంచి ఆ చివరి వరకు అలాగే ఉంటుంది. సేమ్ ఇదే లొకేషన్ గుడి వరకు కూడా. చూడండి ఇంకా లొకేషన్.
ఇంకా అదిగో కనిపిస్తుంది కదా, అదే టెంపుల్ అయితే. పదండి మనం వెళ్ళిపోదాం. ఇంకా మీకు వెళ్ళే దారి మధ్యలో మీకు అలాగ వినాయకుడు ఉంటారు చూడండి. ఇదొక వినాయకుడు, ఇదొక వినాయకుడు. వచ్చింది మన ఫ్రెండ్ వచ్చింది. ఇంకా హాయ్. దా దా. లొకేషన్ అయితే సూపర్ ఉందండి. మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి, చాలా బాగుంది. గుడి బయట అయితే లొకేషన్ ఇది. ఇంకా గుడిలోకి వెళ్దాం. గుడి మెట్లు ఎక్కాక మనం గుడి మెట్లు ఎక్కిన వెంటనే మనకి వెనక్కి తిరిగి చూస్తే లొకేషన్ ఇదన్నమాట. మనం అయితే దర్శనం చేసుకొని మనం లోపల ఫోటోలు తీయకూడదు అన్నారు, కానీ తీస్తున్నాను. చూడండి వినాయకుని చూడండి, మీరు కూడా దర్శనం చేసుకోండి. చింతామణి గణపతి. మీకు ఫస్ట్ ఇటు సైడ్ కార్నర్లో మనకు ఆంజనేయ స్వామి ఉంటాడు, మధ్యలో వినాయకుడు, ఆ చివర శివుడు. మనకు బయటికి రాగానే పక్కన మనకి ఏ రాశి పొలం వాళ్ళకి చెట్లు ఉంటాయి. ఆ చెట్లు చూసుకోవాలంటే ఆ గార్డెన్లోకి వెళ్ళాలి. మనం అయితే గార్డెన్లోకి వెళ్ళలేదు, బయట లొకేషన్ చూడండి. మన వీడియోస్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరిన్ని కొత్త వీడియోలతో మీ ముందుకు వచ్చేస్తాను, చూస్తూ ఉండండి మన ఛానల్ని. ఓకే, ఇంకా మన ఇంటికి అయితే మనం రిటర్న్ వెళ్ళిపోతున్నాం. ఒకవేళ మీకు గుడి లొకేషన్ తెలియకపోతే ఆన్లైన్లో చూడండి, వస్తుంది. చింతామణి గణపతి కొప్పాక అని సెర్చ్ చేయండి, వస్తుంది. ఓకే మరి బాయ్.